100 సార్లు చెప్తే సత్యమైపోతానుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ చరిత్ర ఎవరికి తెలియదని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి అంటే నేను మీ చిన్న మనిషి అనాల మిమ్మల్ని. కనీసం నీకు వయసులో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మీరు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఎగతాళి చేస్తారా మీరు? ఈ ఎగతాళి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షం అన్నా ఏమంటే ప్రజాప్రతినిధులను అపహాస్యం చేయడం, ఎగతాళి చేయడం మార్నింగ్ కూడా మీరు మాట్లాడారు. గాడిదలుగా వస్తారు మాట్లాడతారు మీరు. అంటే మేమందరం గాడిదలు కాసే వారు కనపడుస్తున్నాం మీకు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది పద్ధతి అండి. ఇది అడుగురికి అవమానం చేస్తారా మీరు? మరింతవరకు మేము వచ్చిన అక్కడికి ఉన్నతం ఉండాలని మీరేదో గడ్డం చేశారా? మీరేదో గడ్డం చేశారా అడుగుతున్నా. అవునండి, మీరు చేశారా? కూర్చోండి. ఏమి అవమానం చేయడానికి మమ్మల్ని వచ్చేది తమాషా ఉందండి. మీరు ఏం మాట్లాడితే మేము పడాలి ఇక్కడ. మన కర్మ ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉండడానికి కారణం అని ఆశ్చర్యం అనిపించే విషయాలు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, మనము తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీళ్లు శ్రీశైలంకు కానీ గోదావరి నీళ్లు నాగార్జున సాగర్కి కానీ తీసుకొని పోయే కార్యక్రమం జరిగితే 2 రాష్ట్రాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ జరగవా అధ్యక్ష? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరికైనా కానీ అది అర్థం కాదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, ఇంకోటి అంటాడు. నిజంగానే ఈ 2 రాష్ట్రాలు కలిసి ఆ 2 రాష్ట్రాలు తీసుకొని పోయే నీళ్లు కూడా ఎక్కడికి అధ్యక్ష? మళ్ళీ అదే కృష్ణా ఆయకట్లో, అదే శ్రీశైలము, అదే నాగార్జున సాగర్, మళ్ళీ ఆ 2 ప్రాజెక్టులలో కూడా మళ్ళీ 2 రాష్ట్రాలకు షేర్ ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్టుల ద్వారా ఇటువైపున మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఇటువైపున ఉంటే ఇటువైపున 8 జిల్లాలు ఉన్నాయి. సో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్కి కానీ నీళ్లు తీసుకొస్తే అటువైపున తెలంగాణకు సంబంధించిన జిల్లాలు బాగుపడతాయి, ఇటువైపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలు కూడా బాగుపడతాయి. గోదావరి జలాలు శ్రీశైలంకి వస్తూ ఉంటే అది వాళ్ళ భూభాగంలో, అది వాళ్ళ పరిధిలో ఉన్న భూభాగంలో నుంచి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి బైలాటరల్ అగ్రిమెంట్స్ జరుగుతాయి. బైలాటరల్ అగ్రిమెంట్స్ 2 రాష్ట్రాలు రాసుకుంటాయి. ఇదేదో రాసుకునేది ఏదో జగను కేసీఆర్ సంతకాలు పెట్టారు అధ్యక్ష. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెడతా ఉన్నారు సంతకాలు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెడతారు. బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేటివి జరుగుతాయి. ఇప్పుడు అదే రకంగా నిజంగానే ఈయన చెప్పినట్టుగానే సమస్యగా ఉంటుందని అనుకునేటట్టుగా అయితే మరి ఈయన ఎందుకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈయన మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టాడు? శ్రీశైలం 2 రాష్ట్రాలకు మధ్య లేదా? నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు మధ్య లేదా? మరి అటువంటిప్పుడు ఎందుకు ఈయన పోయి అదే పనిగా పోయి మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈ మాటలు అడగలేదు? శ్రీశైలం మాకు ఇచ్చేసేయండి, నాగార్జున సాగర్ కూడా మాకు ఇచ్చేసేయండి, పూర్తిగా మా భూభాగంలోనే మేము పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సోనియా గాంధీ అంటే భయమా అధ్యక్ష? ఎందుకు అడగలేదు మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు? ఈరోజు శ్రీశైలంలో మనకు వాళ్ళకు మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? ఈరోజు నాగార్జున సాగర్లో మనకు వాళ్ళకు బైలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? మరి శ్రీశైలం ఎలా నడుపుకుంటా ఉన్నాము? నాగార్జున సాగర్ ఎలా నడుపుకుంటా ఉన్నాము? ఇదే మాదిరిగానే ఏకంగా గోదావరి జలాలు తీసుకొని కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్కి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి 2 రాష్ట్రాల మధ్య. ఒకరికి క్లియర్ కట్గా ఏ రాష్ట్రానికి ఎంతని శ్రీశైలం నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత, శ్రీశైలంకి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత దే ఆర్ గవర్న్ బై బైలాటరల్ అగ్రిమెంట్స్. అటువంటి తెలిసి కూడా కేవలం ప్రజల్లో ఒక తప్పు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం. కారణం ఏంటంటే అధ్యక్ష తన హయాంలో జరగల. కారణం ఏంటంటే అధ్యక్ష తను చేయలేకపోయాడు. కారణం ఏంటంటే అధ్యక్ష తను ఒకవేళ పోయినా కూడా తను ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష కేసీఆర్ గారి గురించి ఇంతగా చెప్తా ఉన్నాడు. ఏమంటాడు అధ్యక్ష? మేము కలవకుండా కేంద్రం కుట్రలు చేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కేసీఆర్ గారి గురించి. ఈయన సొంత బావమడిది హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని ఈయన శవాన్ని పెట్టుకొని మా కొడాలని మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. శవాన్ని పక్కన పెట్టుకొని కేసీఆర్ గారి కొడుకు అక్కడ శవాన్ని చూడడానికి వస్తే కేసీఆర్ గారి కొడుకుతో పొత్తుల గురించి మాట్లాడాడు ఈ పెద్ద మనిషి.
ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు అక్కడ తెలంగాణలో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేశారు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా అయింది కేవలం 1 నెల. అంటే ఆ నెలకు ప్రాజెక్టు పూర్తి అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈయన 5 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? మరి ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు ఆపలేకపోయినాడు? ఎందుకు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరు కూడా వాస్తవ పరిస్థితులను ఏమిటి అనేది అర్థం చేసుకొని వాస్తవ పరిస్థితుల్లో 2 రాష్ట్రాల మధ్య సఖ్యత సంబంధాలు ఉంటే జరిగే మేళ్ళేమిటి అని చెప్పి అర్థం చేసుకొని ఆ సఖ్యత సంబంధాల కోసం పాటుపడాలి. బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయము. 2 రాష్ట్రాల మధ్య ఇటువంటి సంబంధాలు ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయన్న సంగతి తెలిసిన విషయము. ఇవన్నీ హర్షించాల్సింది పోయి వీటిలో కూడా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేసే ఏకైక ఎందుకు లేని అధ్యక్ష దుర్మార్గమైన నాయకుడు ప్రపంచంలో ఎవడు ఉన్నాడు ఆయన తప్ప. ఆ మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అది ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు కూడా తెలియదు అధ్యక్ష. ఈ పక్కన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఎవరు అడ్డుకోవడం లేదు. ఈ పక్కనే సభాధ్యక్షుడుగా నేను మాట్లాడుతూ ఉంటే అదే పనిగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా నేను 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు మారరు అధ్యక్ష. వయసు పెరుగుతా ఉంది మీకు, కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదు. నిజంగా ఎదిగే కొద్దీ ఒదగాలి. వయసులోనే కాదు, పొజిషన్ వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్దీ మనిషి వదలడం కూడా నేర్చుకోవాలి. అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కనీసం అది చేత కాదు. అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టులు పూర్తి, చెరువుల పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయో అధ్యక్ష, ఇవన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయిన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ప్రాజెక్టు మీద నిజంగా ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రతి ప్రాజెక్టు మీద ఇంజనీర్స్తో కమిటీ వేశాం. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్టును చూస్తూ ఉన్నారు, ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన సొమ్మును చూస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి ఆదా ఏ మేరకు వస్తుంది అని చెప్పి లెక్కలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్కి ఆదా జరుగుతుందో అవన్నీ కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ పిలుస్తాం అధ్యక్ష. పిలిచి పబ్లిక్ డొమైన్లోనే రివర్స్ టెండరింగ్ పిలిచి ఈ వరకు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రేటుకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వరకు ఈ రేటుకు తగ్గిపోయి వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా చూపించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ అవినీతితో పూర్తిగా ప్రాజెక్టుల్లో నుంచి ప్రాజెక్టులు అంటే కేవలం డబ్బులు సంపాదించే దానికోసం అన్నట్టుగా తయారు చేసిన ఈ పరిస్థితి నుంచి ప్రాజెక్టుల్లో నుంచి నీళ్లు ఎలా ప్రవహించాలో అనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నీ వాళ్ళు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంతకుముందే చెప్పాం అధ్యక్ష, సహకార రంగాన్ని పునరుద్ధరించడమే కాకుండా 2వ ఏడాది నుంచి అధ్యక్ష సహకార రంగంలో ఉన్న డైరీలకు కూడా అధ్యక్ష పాలు పోస్తే 2వ ఏడాది నుంచి ప్రతి పాడి రైతుకు లీటర్కు ₹4 బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష.
నవరత్నాల్లోని ప్రతి పథకం అధ్యక్ష రైతులకు, నిరుపేద కుటుంబాలకు మంచి చేసేది అధ్యక్ష. త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ సచివాలయాలు, త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రతి రైతుకు, ప్రతి పేద కుటుంబానికి మేలు చేసే దిశగా తొలి అడుగులు అధ్యక్ష.